రోగం ముందు ఎక్కడ పుడుతుందో తెలుసుకుంటే అక్కడి నుంచే నివారిస్తే బాగుంటుందని మనందరికీ మంచి ఆలోచన కలుగుతుంది. ముందు దేహంలో రోగం పుట్టడం కంటే మన మనసులోనే రోగం పుడుతుంది. అసలు మందు శరీరానికంటే ముందు మనసుకు వెయ్యాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఒబిసిటీ, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు, మరి ఇట్లా రకరకాల హార్మోన్ సమస్యలు ఇవన్నీ వస్తున్నాయంటే జీవనశైలి సంబంధమైన రోగాలు ఇవన్నీ. మరి మనము చెడ్డ ఆహారము తినటము, రుచినిచ్చే ఆహారం తినటము, పోషకాలు లేని ఆహారమే ఇష్టంగా మనం అలవాటు పడటము, ఇలాంటివి తినకపోతే నేను ఉండలేననే ఫీలింగ్ రావటము ముందు ఎక్కడ కలుగుతున్నది? ఇక్కడ కలుగుతుంది. అంటే మనకు చూడండి, బరువు, షుగర్ ఇట్లాంటివి తగ్గాలనుకున్నప్పుడు మనకి మంచి ఆహారం తినాలనే దాని బదులుగా చెడు ఆహారం వైపు మనసు వెళుతున్నప్పుడు ఆ చెడు ఆహారాన్ని మనం తినేస్తున్నాం. తినాలని ఆలోచన రావటం, మనకి పదే పదే అదే ఆలోచనలో ఉండటం, దాని మీద మనం యాక్షన్ చేయటం వల్ల చెడు ఆలోచన ముందు వచ్చింది కాబట్టి ఆలోచన తర్వాత మనం ఆ కర్మ చేసేస్తున్నాం. అందుకని చెడ్డ ఫుడ్ లోపలికి వెళ్ళి అనేక రకాల జీవనశైలి రోగాల్ని మన శరీరంలో పుట్టిస్తూ ఉంది. కాబట్టి మైండ్ని మార్చుకోవటం తప్ప జబ్బులకు పరిష్కారం లేదు. అందుకని మందు మనసుకు వెయ్యాలి. అందుకని చెడు ఆహారాలేవి, మంచి ఆహారాలేవి తెలుసుకుని అలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవటం కానీ, ఒక వ్రతములాగా చేపట్టడం కనుక చేస్తే అది కనిపించిన అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు చూడండి, 40 రోజులు ఎన్ని కనిపించినా చెలించకుండా ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఆ మందు ఇక్కడుంది అన్నమాట. అందుకని దీనికి ట్రీట్మెంట్ చేసుకోండి, అది పర్మనెంట్ సొల్యూషన్. శరీరానికి ట్రీట్మెంట్ చేస్తే అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే అవుతుందని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకని రోగాలకి మూలం మన ఆలోచనలు, మన మనసు. అందుకని దీనికి ట్రీట్మెంట్ అనేది శాశ్వత పరిష్కారంగా మనం మార్చుకోవటానికి ఒక డిసిప్లైన్ లైఫ్ని కానీ, మెడిటేషన్ కానీ ఇట్లాంటివి చేస్తూ మరి నియమనిష్టలను కనుక ఫాలో అవుతే ఇలాంటి రోగాలన్నింటినీ మందులు లేకుండా జయించవచ్చు, రాకుండా రక్షించుకోవచ్చు.